పూరా లోకల్. రైతులకు ప్రకృతి ఎప్పుడైనా వరంగా మారాలి, కానీ భారంగా మారద్దు. ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం సాగించే అన్నదాతలు ప్రస్తుతం కాలము కలిసిరాక ఆక్రందన వెలువరిస్తున్న పరిస్థితి. రబీ సీజన్ తర్వాత ఖరీఫ్ వెంటనే అందుకుంటే రైతులకు కనుల పంటగా ఉంటుంది. అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగానే కాదు, కరీంనగర్ జిల్లాలో కూడా వర్షము రాకపోవడంతో రైతులంతా కూడా పంటలు ఏమేమి వేయాలి అనే ఒక ఆలోచనలో పడడంతో పాటు 10 రోజుల కింద పడ్డ చిన్న చినుకులకు ఆశపడి విత్తనాలు కూడా వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆరుద్ర కాలం వరకే, ఖరీఫ్లో ఆరుద్ర అంటేనే రైతులకు చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వేసిన మొక్కలన్నీ కూడా మొలకెత్తే పరిస్థితి. ప్రస్తుతం కరీంనగర్లో రానున్న రోజుల్లో కరువు సంకేతం ఇస్తున్న పరిస్థితిపై తెలుసుకునేందుకు మనం రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఉన్నాం. కరీంనగర్ ఆనుకొని ఉన్న శివారు ప్రాంతం ఇది. ఇక్కడ దాదాపు వేలాది ఎకరాలు పంటలు వేస్తుంటారు. ప్రధానంగా ఈ సీజన్లో వేసేది పత్తి పంటతో పాటు వరి, మొక్కజొన్న. అయితే ఇక్కడ మనం ఉన్నాం, రైతులతో మాట్లాడదాం. రైతులు కాలము కలిసి రాలేదని వాపోతున్న పరిస్థితి. వీళ్ళు అడుగుదాం. చెప్పండి, అసలు ఆరుద్ర అంటేనే ఇప్పటికీ పంటలు అన్నీ మొలకెత్తాల్సిన పరిస్థితి. ఇప్పుడు చూస్తే మాత్రం భూములన్నీ కూడా ఇంకా దున్న ఒక సంకేతాన్ని ఇస్తున్నాయి. అసలు ఏం జరిగింది? అసలు చూడండి, మనం గతంలో వర్షాలు మన కార్తీక టైం ప్రకారం పడేటి ఉండే. సో ఈ సంవత్సరం ఏంటి అంటే స్టార్టింగ్ మన రోణిల్నే వర్షాలు పడ్డాయి. రైతులు సుధా ఎంతో ఉత్సాహంగా రోణిలో వర్షం పడ్డాయి. అంటే బలమైన కార్తీలో ఫస్ట్ సంకేతం ఏంటంటే యాక్చువల్గా విత్తనాలు పెడతాము రోణి అంటేనే. అప్పుడు విత్తనాలు పెట్టినాము, ఇప్పుడు నెల అవుతుంది, ఈ వరకు వర్షం దిక్కులేదు, పోయిందంటే అటే పోయింది. సో చాలా చూడండి, రైతులు ఇప్పుడు పడుతుంది అప్పుడు పడుతుంది అని చెప్పి మబ్బొచ్చే వరకు వర్షం పడుతుందని చూస్తున్నాం. కానీ రోజు డైలీ చూస్తున్నాం ఒక 1 మంత్ నుంచి వర్షం అనేది కానరావడం లేదు. రైతులు మాత్రము ఆగమ్య గోచరంగా చూస్తున్నాము. కొన్ని ఏరియాల్లో చూడండి, పత్తి విత్తనాలు మొలిచి చూత ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇది రాగడి నేల కాబట్టి చూడండి, మనం ఒకసారి మేము కడుక్కున్న వాటర్కు మంచిగా మొలిచినాయి. మిగతా మొలకలు ఉన్నాయా లేవా అనే సంగతి చూత మాకు కనబడడం లేదు. ముఖ్యంగా ఏంటంటే రైతులు చాలా ఇబ్బందుల గురవుతున్నాయి. నాకు తెలిసి నేను ఒక 25 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నా, ఎప్పుడు చూస్తా ఇటువంటి కరువు పరిస్థితి కనబడలేదు. బాయిలలో వాటర్ లేవు. ఇప్పుడు నార్లు పోద్దామని నార్లు పోసే టైమే. సన్న ధాన్యం అనేది ముందు పోస్తాం కాబట్టి నార్లు పోసే టైం, కానీ ఇప్పుడు సుధా వర్షాలు లేవు. నార్లు పోస్తే ఏంటంటే సన్న ధాన్యం కొంచెం లేట్గా వేస్తాం కాబట్టి ఈసారి సన్న ధాన్యం వేయొద్దు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నారు ముదిరిపోతుంది, వర్షం పడకపోతే నారు ముదిరిపోతే లాభం ఉంది. దొడ్డు నారు వేస్తాం, వర్షాలు సమృద్ధిగా దొడ్డు నారు వేస్తా అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, అంటే ఈ ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలు ఒక రైతు చెప్తున్నట్టుగా వరి పంటలు అంటే ఇంకా టైం ఉంది అనుకుందాం. అసలు ఈ పత్తికి ప్రధానంగా ఇప్పటికే మొలకెత్తి దాదాపు కళ్ళకు మొత్తం భూమంతా కనవలసిన పరిస్థితిలో ఇంకా విత్తనాలు కూడా కొన్ని చోట్ల వేయలేదు, కొన్ని చోట్ల వేసిన విత్తనాలు ఇంకా మొలకెత్తకుండానే ఎండిపోయినాయని చెప్తున్నారు. ఎట్లా, అది ఏం కావాలన్నమాట? ఇది ఇప్పుడు రోహిణిలో మృగశిర ఇవి అనేది రైతులకు ఇవి ఆరుద్ర అనేది ముఖ్యం. ఆరుద్రలో విత్తనాలు మొలవాలి. రోహిణి వేయింది, మృగశిర వేయింది. ఇప్పుడు ఈ కాలం పోయింది, ఒక నెల కాలం పోయింది. ఇప్పటికీ ఒక జానడెత్తు అవుతుండే పత్తిలు సరిగా టైం మీద పడితే. ఆ మధ్యలో రోహిణి రాకముందే 4 రోజులు ముందు వర్షం పడితే దుక్కులన్నీ పొతం చేసిర్రు. రైతులు విత్తనాలు పెట్టిర్రు. విత్తనాలు ఎందుకంటే పొసిలో పెడతారు ఎప్పుడైనా రైతులు, వర్షం పడంగానే మంచిగా మొలుతుందని ఆ ఉద్దేశంతో పెడతారు. ఇంకొకటి లేబరు ఇన్ టైంలో దొరకరన్న ఉద్దేశంతో కూడా పెడతారు. ఇప్పుడు రైతుల ఆశలన్నీ అడి ఆశలైనాయి. ఎందుకంటే ఇప్పుడు దుక్కులు దున్ని మచ్చుదోలి విత్తనాలు పెడితే ఇప్పుడు ఆ విత్తనాలు అనేది ఆ మధ్యలో వర్షానికి అవి పొడి తడి అయిపోయి ఆ విత్తనాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా కల్టివేటర్ కొట్టి అచ్చుదోలి మళ్ళా ఎకరాన 2-3 పాకెట్లు పెట్టవలసి వస్తుంది రైతుకి. ఇది నష్టమే, కొన్ని లక్షల నష్టం ఈ రైతులకు. మీరు చెప్పండి, అంటే మీరు ఏ పంట వేసిర్రు, ఎన్ని ఎకరాలు వేసిర్రు? అంటే ఇప్పుడు పంటలు ఇప్పుడు మీరు అది చెప్తున్నట్టుగా నష్టం జరిగిందని చెప్తున్నారు కదా, ఎకరానికి ఎంత పెట్టుబడి వచ్చింది? ఇప్పుడు వాన కలిసి రాక, వర్షం పడక ఇప్పుడు భూమి పాలైపోయిన పంట ఎకరానికి ఎంత ఉంటుంది?
ఎకరానికి ఇంకొక 4,000 అదనంగా పైసలు మళ్ళా దున్ని చేసి అచ్చుకొట్టి మళ్ళీ ఇత్తులు పెట్టుడు చేసుడు గీసుడు మళ్ళీ ఒక 5,000 రూపాయలు మీద పడతాయి పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మొదటిసారి ఎంత పెట్టారు? మొదటిసారి దున్నుడు గిన్నుడు అది ఎక్కువ అవుతుంది, 10,000 అవుతుంది. ఇప్పుడు 5,000 వరకు మళ్ళీ అవుతుంది. అంటే ఈ వర్షము లేట్ కావడం వల్ల మొదటిసారి పెట్టిన ఒక 10,000 ఇప్పుడు 5,000 అంటే ఎకరానికి ఎంత తక్కువ చూసుకున్నా కూడా. అంటే మీరు ఎన్ని ఎకరాలు వేసారు? ఏ పంట? 4 ఎకరాలు వేసాను. మందల రవీంద్ర రెడ్డి నేను 4 ఎకరాలు వేసాను. అది వేసింది వాటి తడిపొడి వర్షాలకు అంతా పుట్టిపోయినాయి, అవి పని చేస్తలేవు. మళ్ళీ వేయవలసిన పరిస్థితికి వస్తుంది. ఎకరానికి మళ్ళీ 5,000 మళ్ళీ చేస్తే అవుతుంది. మీరు చెప్పండి, అసలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? అసలు కాలం కలిసి రాలేదు, మొదటి పంట పోయింది, అంటే మొన్ననే రైతు బంధు కూడా పడ్డది, అంటే రైతులకు ప్రభుత్వం సాయం చేస్తున్న సందర్భంగా ఇట్లా ప్రకృతి వల్ల నష్టపోతున్నారు కదా. ఇప్పుడు పంట వేయాలి, మళ్ళీ ఈ విత్తనాలు వేసి ఇదంతా రావాలంటే కాలం లేట్ అయింది. ఇలాంటి ప్రభావం ఎట్లుంటుంది పంట రాబోయే? ఇప్పుడు దాదాపు ఇప్పటి వరకు ఒక నెల రోజుల కాలం పోయింది. రోహిణి, మృగశిల 2 కార్తులు పోయినాయి. కనీసం 6 వర్షాలు పడితే ఇప్పటికైనా రైతులకి పని దొరుకుతుండే, రెండోది సాపిగా సాగుతుండే పనులు. ఈ విత్తనాలు మొన్న పెట్టిన వర్షాలకు విత్తనాలు తడిపొడి వర్షాలకు కొన్ని మొలిచినాయి, కొన్ని పుట్టిపోయినాయి, కొన్ని నామంజే చచ్చిపోయినాయి, కొన్ని ఇత్తులు అట్నే ఉన్నాయి. అది చెడగొట్టాలన్నా ఉంచాలన్నా ఏది అర్థమవుతలేదు ఇప్పుడు. అందుగురించి ఇకనైనా వర్షాలు పడి కొంచెం ఉన్న మొలకలు వెళ్తే మిగతా వాటికైనా పెట్టుకొని ఆస్కారం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే దాదాపు ఎకరానికి రైతుకు 4-5 వేలు నష్టపోయినట్టు ఇప్పటి వరకు. నష్టం సంగతి సరే అయిపోయింది. ఇక ముందన్న వర్షాలు పడి మనకు పనులు జాగాలని ఆలోచన అంత మట్టుకి. ఒక రకంగా మనం చూడొచ్చు పంట నష్టం ఎలా జరిగిందంటే ఇక్కడంతా కూడా ఈ పత్తి విత్తనాలు వేసిన పరిస్థితి మొన్నటి వరకు. ఈ పత్తి విత్తనాలు వేసి నెల రోజులకు నుంచి కూడా కాలం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ వేసిన విత్తనాలన్నీ కూడా అందులోనే ఎండిపోవడంతో మళ్ళీ కాలం కోసం ఎదురు చూస్తున్నారు. ఉదాహరణకు మనం చూడొచ్చు, ఇక్కడ నా వెనుక ఒక చిన్న లైన్ కనబడుతుంది. ఇక్కడ గతంలో వాళ్ళు వేసిన పత్తి గింజలు ఇక్కడ ఉన్నాయి. అది ఒక్క దగ్గర మనకు పచ్చగా ఎందుకు కనబడుతుంది అంటే ఇక్కడ వీళ్ళు వేస్టేజ్ వాటర్ షెడ్డులో నుంచి చేతులు కడుక్కున్న మురికి కాలువ ద్వారా వచ్చిన నీటికి నీరు తగిలి ఈ మొలకెత్తినాయి. అంటే వర్షం కనుక సకాలంలో పడితే ఇక్కడున్న ఈ ఎకరాల కొద్ది భూమి అంతా కూడా ఇలానే మొలకెత్తే పరిస్థితి. ప్రస్తుతం రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు వర్షాలు ఎప్పుడు పడతాయి, మరోసారి దున్ని కల్టివేట్ చేసి విత్తనాలు వేసేందుకు. అయితే పత్తికి సంబంధించి అలాగే వరికి సంబంధించి ఇవన్నీ కమర్షియల్ క్రాప్ అయినప్పటికి కూడా మనిషి నిత్యావసర వస్తువులలో మొదటిదైన కూరగాయలకు సంబంధించి కూడా కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల కూరగాయలు పండిస్తారు. టమాటా, వంకాయ, బెండకాయ, ఆకుకూరలు ఇవి కూడా అందుబాటులో లేవు. దీంతో రైతులు సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూరగాయలు కొనుక్కోవాలంటే కూడా ధరలు మండిపోతున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే కాలము వెనుకకు వెళ్ళడంతో జిల్లాలో ఉన్న రైతులంతా కూడా పంట పొలాల వైపు, ఆకాశం వైపు, వర్షం కోసం ఎదురుస్తున్న పరిస్థితి. మొత్తంగా ఆర్ద్ర కాలానికి ఇప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఆర్ద్ర కాలం వరకు ఇప్పటికే పత్తి అంతా మొలకెత్తి వరి నాట్లు వేసే పరిస్థితి వచ్చేది. అయితే ఇప్పటికి చూస్తే జిల్లా వ్యాప్తంగా అంతా డ్రై ఉంది. దీనిపైన అంటే ప్రకృతిని ఆధారపడి వేసిన పంటలన్నీ కూడా పోయాయి. దీనికి తోడు మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నీరంతా కూడా ఇటు ఎగువ మానేరు, మిడ్ మానేరు ఇవన్నీ కూడా నీళ్లు లేకపోవడంతో ఎక్కడ అయితే మేడిగడ్డ రిపేర్ మొదలైందో అప్పటి నుంచి రిజర్వాయర్లో నీరు కూడా లేకపోవడంతో రైతులు ప్రస్తుతం పంటలు వేయాలంటే కూడా ధైర్యం చాలలేని పరిస్థితి. అయితే రైతులకు ధైర్యం చెడిందంటే పూర్తిగా కరువు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా ఆ ప్రకృతి వరుణుడు కరుణించాలని మనం కోరుకుందాం. ఎందుకంటే లక్షలాది ఎకరాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షం కోసం ఎదురుస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.